మా నెల్లూరు స్పెషల్ సొరకాయ బజ్జీ. బజ్జీ అంటే ఇది సాయంత్రం తినే బజ్జీలు కాదండోయ్. 2 విజిల్స్ వచ్చే వరకు సిమ్లో కుక్ చేసుకుందాం. బాగా ఎనిగిపోయింది. ఇది చాలా త్వరగా కూడా అయిపోతుందండి. ఎండు చేప నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ V3 విందు వినోదం విజ్ఞానం. నేను మీ స్వాతి రెడ్డి. హాయ్ అండి. ఈ రోజు నేను మీ ముందుకి ఒక సింపుల్ రెసిపీతో వచ్చేసాను. అదే మా నెల్లూరు స్పెషల్ సొరకాయ బజ్జీ. బజ్జీ అంటే ఇది సాయంత్రం తినే బజ్జీలు కాదండోయ్. ఇది అన్నంతో తినే మా నెల్లూరు వారి స్పెషల్ కూర. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా ఇక్కడ చూపించిన సొరకాయలో సగం సొరకాయ తీసుకొని పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి నేను 7 తీసుకున్నాను. పచ్చిమిర్చి కారం బట్టి తీసుకోండి. ఆనియన్స్ 2 చిన్న సైజువి. చింతపండు చిన్న ఉసిరికాయ సైజ్ అంతా. ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. ఉప్పు 2 టీ స్పూన్స్. పసుపు 1/2 టీ స్పూన్. తిరగమాతకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు. ఇలా సొరకాయని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు సొరకాయ బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లోకి సొరకాయ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు, చింతపండు వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి 2 విజిల్స్ వచ్చే వరకు సిమ్లో కుక్ చేసుకుందాం. చూసారా, ఉడికిపోయిందండి. దీంట్లో ఎక్సెస్ వాటర్ ఉంటే పక్కన తీసిపెట్టి కల్లుప్పు వేసి ఎనుపుకుందాం. యాక్చువల్గా అయితే లేత సొరకాయ 2 విజిల్స్ కి బాగా ఉడికిపోతుందండి. కొంచెం ముదురు సొరకాయ లేదా ఫ్రిడ్జ్ లో పెట్టిందైతే 5 to 6 విజిల్స్ అయినా కష్టమేనండి ఉడకడం. ఇలా ఎనిపేసుకుందాం. చూసారా, లైట్ గా అక్కడక్కడ ముక్కలు తగులుతూ బాగా ఎనిగిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టిన వాటర్ వేసి కలుపుకోండి. ఇలా ఎనుపుకోవడం రాని వాళ్ళు చల్లారాక జస్ట్ ఒక్కసారి మిక్సీలో అలా మెదుపుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక బజ్జీలో వేసేసుకుందాం. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. అంతేనండి, సింపుల్గా ఒక హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది చాలా త్వరగా కూడా అయిపోతుందండి. ఇదేనండి మా నెల్లూరు సొరకాయ బజ్జీ. చాలా మంది ఇప్పుడు అన్నిట్లో ఫ్యాషన్ గా టొమాటోస్, కొత్తిమీర వేస్తున్నారండి. కానీ ఈ సొరకాయ బజ్జీలో టొమాటో వేయరు. నేను చెప్పినట్టు ఒక్కసారి చేసి చూడండి. ఈ సొరకాయ బజ్జీకి ఎండు చేప నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అండి. ఎండు చేప నచ్చని వారు ఆమ్లెట్ తో అయినా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి మా నెల్లూరు సొరకాయ బజ్జీ ఎలా ఉందో కమెంట్స్ రూపంలో తెలపండి.